శ్రీమాత్రే నమః. ఈరోజు చాలా తేలిగ్గా పెంచుకోగలిగే వెజిటబుల్ మీకు అర్థమయ్యిందా? చామదుంపలు. ఎంత చిన్న కుండీలో పెట్టినా కూడా చాలా ఈజీగా పెరుగుతుంది. ఈ సీజన్లో వర్షాకాలంలో పెడితే తొందరగా మొలకలు వస్తాయి. మామూలుగా ఏ సీజన్లో పెట్టినా చలికాలం కానీ సమ్మర్ సీజన్లో కానీ పెట్టినప్పుడు మినిమం 4 రోజులు మొలక రావటానికి టైం పట్టిద్ది. నేను చాలా చిన్న కుండీలు వాటర్ 10 లీటర్స్ వాటర్ బాటిల్స్లో నాటుకున్నాను 3 నెలల క్రితం. అవి ఇప్పటికీ ఇంత బాగా పెరిగినాయి. 3 నెలలకి వీటిని హార్వెస్ట్ చేయొచ్చు అంటారు, కానీ మనకి వెజిటబుల్స్ బాగానే వస్తున్నప్పుడు వాటిని అంతే వదిలేస్తే ఇంకా ఎక్కువ దుంపలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. 6 నెలల తర్వాత ఈ చామ దుంపలను హార్వెస్ట్ చేసుకుంటే చాలా దుంపలు మనకి హార్వెస్ట్కి సిద్ధం అవుతాయి. అందుకని నేను వీటిని ఇప్పుడు హార్వెస్ట్ చేయను. ముందుగా మట్టి, గార్డెన్ సాయిల్. అంతకుముందు ఈ మట్టిలో ఆకుకూరలు పెంచుకున్నాను. ఆ టబ్బు బోళీగానే దీంట్లో చాలా వానపాములు వచ్చి కిందకి వెళ్ళిపోయినాయి. ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్టు, బాగా మాగిన పశువుల ఎరువు, ఈ మూడు మాత్రమే కలిపి మనం చామదుంపలను నాటుకోవచ్చు. చామదుంపలను కొత్తగా బిగినర్స్ మార్కెట్లో కొనుక్కోవాలనుకున్నప్పుడు ఇలా తల్లి దుంపలు అంటారు వీటిని పిల్ల దుంపలు అంటారు. ఈ పిల్ల దుంపలు నాటినప్పుడు ఎక్కువ దుంపలు మనకి హార్వెస్ట్కి రావు. ఇట్లా ఈ తల్లి దుంపలను నాటుకుంటే వీటి చుట్టూ చాలా పిలకల్లాగా చాలా దుంపలు మనకి హార్వెస్ట్కి వస్తాయి. కాబట్టి మనం ఈ తల్లి దుంపలను నాటుకొని ఉంచుకుందాం. ముందుగా ఈ దుంపలు ఇలా కొంచెం మొలకొచ్చినవి అయితే మనకి వారంలోనే మనకి గ్రోత్ కనిపిస్తుంది. ఇలాంటి దుంపల్ని తీసుకొచ్చుకోవాలి. ఈ మట్టిలో కంపోస్టు, పశువుల ఎరువు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. సాయిల్ మిక్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చిన్న టబ్బులు, 50 రూపాయల టబ్బులు, పెరుగు కొండలు మన దగ్గర ఏ ఉంటే అవి వాటిల్లో నింపుకుందాం. ఇలా మట్టి అంతా ఈ చిన్న కుండీల్లో, బాటిల్స్లో, వాటర్ క్యాన్స్లో, 50 రూపీస్ టబ్బుల్లో నింపుకున్నాను. నింపుకున్న తర్వాత వీటిని నాటుకోవాలి. ఊరికే ఇలా గుచ్చేసి వదిలేయటమే. ఈ 50 రూపీస్ టబ్లో మినిమం 4-5 నాటుకోవచ్చు. వీటికి ఎక్కువ లోతు ఉన్న
టబ్లో అవసరం ఉండదు, ఎందుకంటే ఈ దుంపలు వెడల్పుగా స్ప్రెడ్ అవుతాయి కాబట్టి. ఈ మొలక కొంచెం ఇలా కనిపించేలా మనం ఇలా పెట్టుకుంటే తొందరగా మొలక వస్తుంది. నేను అన్నీ ఇలా మొలకొచ్చిన దుంపల్నే తీసుకొచ్చుకున్నాను. ఇవి పెరుగు కొండలు. వీటిల్లో మినిమం 3 మాత్రమే పెట్టాలి. ఎక్కువ పెట్టినా మళ్ళీ మనకి దుంపలు ఎక్కువగా ఊరవు, సన్నగా ఊరతాయి. అసలైతే ఒక్కటి పెడితేనే మనకి ఈ మడంతా దుంపలు ఊరతాయి 6 నెలలకి. కాకపోతే మన మిద్దె తోటల వాళ్ళకి టబ్బులు పెట్టుకునే ఇబ్బంది, టబ్బులు కరువు కాబట్టి మనం ఇరికిచ్చి నాటుకుంటాం. దుంపలు కూడా అలాగే ఇరికిచ్చి పెట్టుకుంటాం. ఈ వాటర్ క్యాన్లో మినిమం నేను 2, ఆ వాటర్ క్యాన్స్లో కూడా నేను 2 మాత్రమే పెట్టాను. దీంట్లో కూడా అలాగే 2 దుంపలు పెడతాను. ఇంకా కొన్ని దుంపలు ఉన్నాయి, వేరే టబ్లో నాటుకుంటాను. ఇప్పుడు వాటరింగ్ చేద్దాం. వీటన్నిటిలో నీళ్లు పట్టిన తర్వాత కొన్ని దుంపలు ఇలా బయటికి కనిపిస్తాయి. కొంచెం అలా ప్రెస్ చేసి మళ్ళీ మట్టితో కప్పి పెడితే మనకి 1 వారంలోనే మొలకలు వస్తాయి. ఇవి వారంలోనే మొలకలు రావటం కూడా మీకు అప్డేట్ ఇస్తాను. ఈ చామదుంపలను పెంచుకుంటే మనకి సమ్మర్లో వెజిటబుల్స్ లేని టైంలో ఈ దుంపల్ని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. ఈ చామదుంపలు పెంచుకోవటం వల్ల మనకి 2 రకాల వెజిటబుల్స్ మన ఇంట్లో పెంచుకున్నట్లే. ఆకుకూర రూపంలో వారంలో 1 రోజు ఆకుకూరగా కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత 6 నెలల తర్వాత దుంపల్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. చిన్న కుండీల్లో కూడా చాలా ఈజీగా పెరిగి మనకి చాలా దుంపలు ఇచ్చాయి. ఈ చామదుంపల్ని చాలా సులభంగా పెంచుకుందాం. ఈ చామదుంపల్ని వాటరింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. వర్షాకాలంలో మనం వాటర్ ఇవ్వనవసరం లేదు. చలికాలంలో 2 రోజులకు 1 రోజు వాటరింగ్ ఇవ్వాలి. దుంపలు ఊరే టైం అంటే మనకి 3 నెలలు దాటిన తర్వాత నుంచి కొంచెం
చూసుకుంటూ తడి లేనప్పుడు మాత్రమే మనం వాటర్ ఇస్తుంటే దుంపల సైజు పెరుగుతుంది, దుంపలు కూడా కుళ్ళిపోకుండా మనకి మంచి హార్వెస్ట్కి సిద్ధం అవుతాయి. అలా కాకుండా దుంపలు ఊరే టైంలో మనం ఎక్కువ వాటరింగ్ ఇచ్చామంటే దుంపలు కుళ్ళిపోయి మనకి ఈల్డ్ కూడా తక్కువగా వస్తుంది, దుంప సైజు కూడా పెరగదు. 3 నెలల్లోపు మాత్రం మొక్క పెరిగే టైంలో వాటర్ తడి ఆరకుండా ఇస్తూ ఉండాలి. ఓకే, శ్రీమాత్రే నమః.